మీరు వాయిస్ అక్కడ ఇద్దాం అమ్మా, అక్కడ థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, ఎందుకు సోదరా ఇంటికి వస్తా కదా మంచిగా. ఎల్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది సార్, అది క్యాలస్ సార్. దాని తర్వాత మొక్కలు అది చెప్పారు కదా, అవి హై ఎన్ని సప్లై చేయగలుగుతారు మీరు? We are getting, if one farmer is getting around 25 tons, the other farmer is getting 15 tons. A lot of heterogeneity is there in the planting mix. With this, what happens is, we are going for high yield material, like say 20 tons. we take sir. But now we cannot. So it's purely on a lab basis only. On a layman language లో మేము అడిగేది ఏంటంటే మీరు అనే అవునండి. Exciting space. I'm so glad to be part of this meeting today. So much I've learned. From this, what we're going to take forward is that we request the producers also to equally collaborate. You're already doing a lot. So for now, the main pressing issues are regarding the intercropping, cropping pattern, space, triangle follow, square follow. Regarding these, 5 questions we'll frame. Here, so with this contemporary thoughts and this help also, we'll focus. But the institute మనకి భారతదేశంలోనే గర్వపడే విధంగా మనకు ఉన్నందుకు మనం we should use the best of the opportunity here. మామూలుగా ఊరిని ఇంత పీలకెళ్ళి వస్తున్నాయి, అది ఇత్తనం తప్ప. లేదంటే మా సాయిల్ ఫిట్ కాలేదా, ఏం జరిగినది మన రీసెర్చ్ సెంటర్ ఉంది కాబట్టి ఒకసారి పంపించి విజిట్ చేసి మేము మన సైంటిస్టులు ఉన్నారు కాబట్టి ఎందుకు అలాంటి వేరియేషన్ ఉంది. ఈ ప్యాటర్న్ మీరు కొంచెం ఎస్టాబ్లిష్ చేయాలి. some red areas where you feel నాకు చెప్పారు కదా, ఫార్మర్స్ ఆర్ డిసప్పాయింటెడ్ బికాస్ దే గో ఇంటు దట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్. ఆ ఈల్డ్ రాకపోతేనే కదా వాళ్ళు ఇబ్బంది పడేది. సో అది మనం అసలు యాక్చువల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్నది, ఇప్పుడు అన్నగారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సాయిల్ సేమ్ నా సొంతూరులోది. అట్లా నా పెదపాడు మండలంలో ఒక 50 ఎకరాలు వేశారు డెల్టాలో, అప్లాండ్లో కాదన్న డెల్టాలో వేశారు. డెల్టాలో కనుక మనం ఈ క్రాప్ను కనుక తీసుకెళ్ళగలిగితే నా అభిప్రాయం మనకి ఈ ప్యాడీ మీద ప్రెషర్ తగ్గిపోద్ది. మనం అనవసరంగా డబ్బును కొని బియ్యం కొని మళ్ళీ తీసుకుని వెళ్ళి దాన్ని అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికో తక్కువ రేటుకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని మనం మోటివేట్ చేసి కనుక మనం తీసుకెళ్ళగలిగితే నా మండలం టోటల్గా ఆయిల్ ఫామ్ అయిపోద్ది. ఇప్పుడు ఆల్రెడీ 50 ఏకర్స్ డెల్టాలో వేశారు. అక్కడ బ్యాంక్ పేషెంట్ ఉన్నాడు స్టాలిన్ గారని, ఇప్పుడు పెదపాడు నాయుడుగూడ మధ్యలో వేశారండి. మన వాళ్ళని పంపించి చూపిస్తే ఇంకా ఫార్మర్స్తో కూడా మనం మీటింగ్ పెడితే మిగిలినందరితో కూడా నేను మోటివేట్ చేయించి వేయించగలుగుతా వాళ్ళందరినీ. ఎందుకంటే ప్యాడీ తగ్గించాల్సిన అవసరం ఉంది. Water, draining of water. They're trying different experiments, but it's again, like I said, it is their own experiments. జిల్లా అంటే అది కృష్ణా జిల్లాలో ఉంది. బొమ్మలూరు అని విలేజ్ తగులుతుంది కదా మీ రోడ్డు పక్కన, బొమ్మలూరు టోల్ గేట్ దగ్గర హైవేలో హనుమాన్ జంక్షన్ దాటాక ఆ విలేజ్లో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు గార్పాటి సాంబశివరావు గారు నాకు ముందు. ఆయన ఈ ప్యాడీ ఫీల్డ్లోనే ఆయిల్ ఫామ్ వేసాడు. అంటే వేసి కనీసం 20 years అయింది. ఆయనకి బ్రహ్మాండమైన ఈల్డింగ్ వస్తుంది. అది డెల్టా ఏరియా అది జస్ట్ కృష్ణా కెనాల్ ఆనుకునే ఉంది. దాని అవతల పక్కన కూడా మనం మోటివేట్ చేసి చేయించగలిగితే అసలు మనకి బోల్డంత ఇబ్బంది లేకుండా పోద్ది. దానివల్ల గవర్నమెంట్కి బోల్డంత బెనిఫిట్ అవుద్ది మనం దీని కనుక ఏరియాని పెంచగలిగితే. ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి యొక్క అధ్యక్షతన నేషనల్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్లో డైరెక్టర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు, ఎవరైతే ఈ జిల్లాలో పక్క జిల్లాల్లో మన జిల్లాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఫ్యాక్టరీల యొక్క యాజమాన్యంతో ఒక అవగాహన సమావేశాన్ని గౌరవ మంత్రి గారు నిర్వహించారు. దీని యొక్క ఉద్దేశం రాష్ట్రంలో మన జిల్లా
ఏలూరు జిల్లా 5వ స్థానంలో ఉంది. దాన్ని కష్టపడి 2-3 స్థానాలకు తీసుకురావడం కోసం గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే మన డెల్టా మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో కూడా ఆయిల్ ఫామ్ సాగుని ప్రోత్సహించి రైతులకి కావాల్సినటువంటి సబ్సిడీ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి తద్వారా ప్యాడీని కొంతమేరకు తగ్గిస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. తద్వారా మనకి కూడా రైతుకి ఆదాయం వస్తుంది, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఆయిల్ ఫామ్ వల్ల ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ దిశగా చేసేటువంటి ప్రయత్నంలోనే మొట్టమొదటి మీటింగు మరి ఆయిల్ ఫామ్లో గౌరవ మంత్రి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఆ దిశగా ప్రయత్నం చేసి ఆయిల్ ఫామ్ యొక్క విస్తీర్ణాన్ని భారతదేశంలోనే మన జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఎప్పటికీ కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాము.